సంబంధించిన రోడ్డు పనులు ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. ప్రజలు ఇబ్బంది పడడం, ఇంకొకటి కలెక్టర్ ఆఫీస్కి ఇక్కడ నుంచే ఎక్కువ వెళ్ళడం, బస్సులది రూట్ కూడా ఇట్లనే ఉండడం, అంటే స్కూల్కు సంబంధించిన బస్సులు కూడా ఇక్కడ నుంచే వెళ్తున్నాయి కాబట్టి ప్రజల ఇబ్బందులు షబ్బీర్ అలీ గారు గమనించి దాదాపు 25 లక్షల వరకు ఈరోజు రోడ్డు పనులను ప్రారంభించడం జరిగింది. థ్యాంక్ యూ అందరూ. ఈరోజు కామారెడ్డి ముఖ్య కూడలి మరి కలెక్టర్ ఆఫీసే కానీ, ఎస్పీ ఆఫీసే కానీ, మరి రిజిస్ట్రేషన్ ఆఫీస్, మరి ఎన్నో స్కూళ్ళకు కూడా పోవడానికి ఈ యొక్క మార్గం పాత బస్టాండ్ నుండి రైల్వే గేట్ వరకు సుమారుగా 25 లక్షలతో మరి సీసీ రోడ్డు, బీటీ రోడ్డు వేయడం జరుగుతుంది. మరి దానికి గాను మరి ప్రజలకు, అధికారులకు మరి ఇబ్బందిగా ఉందని చెప్పేసి మరి అన్నగారు షబ్బీర్ అలీ గారు చూసి మరి ఇమీడియట్లీగా ఆర్ఎన్బితో మాట్లాడి మరి రోడ్ శాంక్షన్ చేపించినందుకు మరి షబ్బీర్ అలీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఏదైతే ఇద్దరిని ఓడగొట్టా అనే పగర్బాలు పలుకుతున్న ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు మరి 3 సంవత్సరాలు, సుమారుగా 3 సంవత్సరాలు దగ్గరకు వస్తుంది. నీ ఇల్లు ఇదే ప్రాంతంలో ఉంది, మరి రోజు ఇదే రోడ్ పైన పోతున్నావు, మరి ఏం చేస్తున్నావు మాకైతే అర్థం కాలేదు. నీ సొంత నిధులు ఎక్కడ పోయినాయో, మరి గవర్నమెంట్ ఉండి కూడా ఏ ఒక్క రోజు కామారెడ్డి డెవలప్మెంట్ గురించి మాట్లాడని హీనమైన ఎమ్మెల్యే అంటే రాష్ట్రంలో మరి నిన్ను ముందు పెట్టాలని చెప్పేసి తెలియజేస్తూ, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మరి కామారెడ్డి నియోజకవర్గాన్ని, కామారెడ్డి టౌన్ను అభివృద్ధి చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. లేని పక్షంలో మరి రాబోయే రోజుల్లో ముట్టడి కూడా చేస్తాం అభివృద్ధి చేయకపోతే అని చెప్పి హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్, షబ్బీర్ అలీ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు కామారెడ్డి పట్టణంలో నడిబొడ్డులో ఉన్నటువంటి పంచముఖి హనుమాన్ కాలనీకి పక్కన ఉన్నటువంటి రైల్వే ట్రాక్ పక్కన ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఉందో అది అస్తవ్యస్తంగా ఉండి పోయిన వర్షాలకు చాలా దారుణంగా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాన్ని చూసినటువంటి షబ్బీర్ అలీ గారు ప్రజల విన్నపాలను గమనించి వాళ్ళ రవాణా సౌకర్యం కోసం ఈరోజు కామారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి ఈ రహదారికి ఆర్ఎన్బి వాళ్ళతో మాట్లాడేసి దాదాపు 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. వెంటనే త్వరితగతిన పనులు ప్రారంభం చేయడం జరిగింది. ఈ ప్రజల సౌకర్యం కోసం ఈరోజు షబ్బీర్ అలీ గారు చేస్తున్నటువంటి ఈ పనికి అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ప్రజలందరి తరఫున షబ్బీర్ అలీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.